సింహాచలం అంటే గుర్తొచ్చేది ఏంటంటే గిరి ప్రదక్షిణ కూడా మనకి బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే 32 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ గిరి ప్రదక్షిణ కోసం ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తారనమాట. సో ఆషాఢ చతుర్దశి రోజు ఇది చేస్తారు. చాలామంది భక్తులు, కొన్ని లక్షల్లో భక్తులు వస్తారు. సింహాచలం కొండ చుట్టూ నడుస్తారనమాట. కొందరు చెప్పులతో నడుస్తారు, కొందరు చెప్పులు లేకుండా నడుస్తారు. మధ్యలో ఏమో ప్రసాదాలు పంచుతారు, మెడిసిన్స్ పంచుతారు. అండ్ వర్షం పడుతున్నా సరే అలాగే నడుస్తారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. అంటే ఇది వైజాగ్కి ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా అనమాట. చాలా బాగుంటుంది. ఒక రాత్రంతా నడవడం అనేది ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. అండ్ ఒక విధమైన భక్తితో కదా చేస్తాము. ఇది చాలా బాగుంటుంది. ఎన్ఏడి వరకు బాగానే నడిచేస్తాము. ఎన్ఏడి నుంచి ఇంకా అలాగ వెళ్ళడానికి కొంచెం నిదానంగా నడిచి అలా మొత్తానికి ఎలా అయితేనే చేరుకుంటాము. ఈ గిరి ప్రదక్షిణ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి నాడు సింహాద్రి అప్పన్న ఉత్సవం నిర్వహిస్తారనమాట. దీన్నే గిరి పౌర్ణమి అని కూడా అంటారు. సో పౌర్ణమికి ముందు రోజు, చతుర్దశి రోజు మధ్యాహ్నం భక్తులంతా సింహాచలంలో తొలిపావంచ ఉంటుంది కదా, అక్కడ కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే దర్శనం చేసుకుని వచ్చి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. సో సుమారుగా 32 కిలోమీటర్లు విస్తరించి ఉన్న ఈ సింహగిరి చుట్టూ కాలినడకనే ప్రదక్షిణ చేస్తారనమాట. అదే రోజు రాత్రి సింహాచలం చేరుకుని పౌర్ణమి రోజున అప్పన్న స్వామిని దర్శించుకుంటారు. కొంతమందికి మార్నింగ్ అవుతుంది అంటే నడక నడిచేదాన్ని బట్టి నడుస్తారనమాట. సో కొండ చుట్టూ తిరగలేని భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆలయంలోనే ప్రదక్షిణ చేసేస్తారనమాట. చాలామంది చెప్పులు లేకుండానే నడుస్తారు. సో సింహగిరి చుట్టూ ఒక్కసారి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానం అని చెప్తారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పుష్పరథం అనేది స్వామివారిది బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారికి నిత్య రూపాలతో కూడిన పుష్పరథం అనేది కొండ చుట్టూ ఉన్న భక్తులకి దర్శనమిస్తుంది అనమాట. అంటే మనము ఎలా నడుస్తామో 32 కిలోమీటర్స్, ఇది కూడా సేమ్ అంతే. ఈ రథం కూడా 32 కిలోమీటర్స్ ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంది అనమాట. ఈ రథాన్ని తొలిపావంచ దగ్గర స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేశాక అలాగా అడవివరం కూడల నుంచి పైనాపిల్ కాలనీ, సెంట్రల్ జైలు, హనుమంతవాక, విశాలాక్షి నగరు, అప్పుగరు, సీతమ్మధార అల్లూరి విగ్రహము, బాలయ్య శాస్త్రి లేఅవుట్, పోర్ట్ స్టేడియం, మాధవధార, మురళీనగర్, ఆర్ఎన్బి కాలనీ, ఎన్ఏడి జంక్షన్, గోపాల్పట్నం, ప్రహ్లాద్పురం, శ్రీనివాస్ నగర్, పాత గోశాల మీదుగా మళ్ళీ తొలిపావంచ వద్దకు వెళ్ళి ఒక ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. సో అలాగా 32 కిలోమీటర్లు పూర్తవుతుంది. సో ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా ఏంటంటే విశాఖపట్నంలో ఏం చేస్తారంటే అంటే ఒక పండగ వాతావరణం ఉంటుంది. కాలినడకన ప్రదక్షిణ చేస్తారు కదా. సో చేసినప్పుడు కొంతమందికి స్వచ్ఛందంగా సేవలు అందిస్తారు. ఎలా అంటే నీరు ఇస్తారు, మజ్జిగ ఇస్తారు, పులిహోర, పరవన్నం, దద్దోజనం, ఇలా పొట్లాలన్నీ అందిస్తారు. బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్, ట్యాబ్లెట్స్ ఇలా అన్నీ ఇచ్చి వాళ్ళు దాహం కూడా తీరుస్తారు. అంటే కొంతమంది గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళు ఉంటారు కదా, ఇలా అందించినా సరే వాళ్ళలో కొంత పుణ్యం వీళ్ళకి వస్తుంది అని అదొకటి నమ్ముతారనమాట. సో ఇలాగా మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇలా జరుగుతుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఒకవేళ మీరు ఎప్పుడు ఇలాగ ప్రదక్షిణ చేయలేకపోతే ఎప్పుడైనా వీలు చూసుకొని ఇయర్లీ వన్సే వస్తుంది కాబట్టి ఎప్పుడైనా కుదిరితే ఏదైనా ఇయర్లో వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. అలా చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ వెళ్తారు, ఫ్యామిలీస్ వెళ్తారు, కొలీగ్స్ వెళ్తారు, అలా అందరూ వెళ్తారనమాట. అండ్ లాస్ట్కి సింహాద్రి అప్పన్నని చూసేసరికి అమ్మయ్య మొత్తానికి చేరుకున్నాము అని చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అలా ప్రతి సంవత్సరం మేము గిరి ప్రదక్షిణకి వెళ్తూ ఉంటాం అనమాట. ఈ సంవత్సరం ఒక్కసారి నాకు వెళ్ళడం కుదరలేదు, బట్ వీలైతే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయాలన్నమాట. థ్యాంక్ యూ.